థ్యాంక్ యూ. దేవుని సేవకులు జోసెఫ్ గారికి, ఇంకా వారి అన్నయ్య గారికి, తమ్ముడు, అలాగే సేవకులందరికీ హృదయపూర్వకమైన వందనాలు. సంఘమంతటికి వందనాలు. మీ మధ్యలో ఉండటం సంతోషంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు చాలా విషయాలు చెప్తాను. కొంచెం బేస్ తగ్గించు బాబు, మైక్ కొంచెం బేస్ తగ్గించు. ప్రైజ్ ద లార్డ్. బేస్ ఇంకొంచెం తగ్గించు, ట్రిబుల్ పెంచు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ దగ్గరున్న వారు ఎవరైనా సేవకులు కానీ ఎవరైనా సిస్టర్స్ కానీ మైక్ తీసుకొని చదవగలిగితే బాగుంటుంది. ఎవరైనా చక్కగా చదవగలిగిన వాళ్ళు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. మీరు కూడా అవకాశం ఉంటే మోకరించండి. ప్రభా నాతో మాట్లాడండి అని అడగండి. ప్రభా నన్ను దర్శించండి అని అడగండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదములకు నమస్కరించి పూజిస్తూ ఉన్నాం తండ్రి. మీ పాదముల యొద్ద సాగిలపడుచు ఉన్నాము. మీ పాదములను ముద్దు పెట్టుకుంటున్నాము. మీ దాసులు జోసెఫ్ గారి కొరకు, వారి అన్నయ్య గారు, బ్రదర్స్ అందరి కొరకు, సంఘమంతటి కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సింహాసనము నుండి నాతో మాతో మాట్లాడండి. మా మధ్యకు రండి. మా మధ్యలో సింహాసనాసీనుడు కండి. మమ్మలను దర్శించండి. మీ స్వరమే వినటానికి సహాయం చేయండి. మీరు తప్ప ఇంకెవరు కనపడకుండా సహాయం చేయండి. మీ పరిశుద్ధ నామమే, మీ ఘనమైన నామమే అత్యున్నతంగా హెచ్చించుకోండి. మీ పరిశుద్ధ నామమునకు మహిమ కలిగిస్తూ, మహిమను ఆరోపిస్తూ ఇక్కడ చేరి ఉన్న ప్రియబిడ్డలందరితో మాట్లాడండి. ప్రభువా, సంఘము క్షేమాభివృద్ధి చెందుటకు సాయం చేయి. ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ పాదములకు మ్రొక్కుతూ మీ పరిశుద్ధ నామమును కీర్తిస్తూ యేసు నామమున స్తుతులతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఉంచండి, అక్కడే ఉంచండి. చైర్ ఇక్కడ ఉంచండి, ఇక్కడే ఉంచండి. ఓకే, థ్యాంక్ యూ. సమూయేలు మొదటి గ్రంథం జాగ్రత్తగా చూడండి. ఆ దినాలు చీకటి దినాలు. ఏమైందంటే, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హమ్మింగ్ వస్తూ ఉంది. ఓకే ఓకే. పైన ఈ కింద బాక్సెస్ కొంచెం మానిటర్స్ కాస్త పెంచమని చెప్పు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కొంచెం బేస్ తగ్గించండి, బేస్ తగ్గించి. ప్రైజ్ ద లార్డ్. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం చూడండి. నేను చాలా విషయాలు చెప్తాను. ఈ మధ్యాహ్నం వేళ నేను ఒక పెద్ద వర్తమానాన్ని
మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఎబెనేజర్ మర్మము, ద మిస్టరీ ఆఫ్ ఎబెనేజర్. నా స్వరము కొంచెం చిన్నగా ఉంటుంది, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎబెనేజర్ మర్మము. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే మందసము పట్టబడుతుంది. ఏలీ దినాలలో ఏలీ కుమారులు ఇద్దరు దేవునికి అవిధేయులు, వారు భ్రష్టులైపోతారు. నేను 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు చెప్పాలి, చాలా విషయాలు. చూడండి, 4వ అధ్యాయంలో దేవుని మందసము పట్టబడింది. అప్పుడు ఏలీ కోడలు ప్రసవిస్తూ, ఏలీ కోడలు ఒక కుమారుడిని కని ఆ కుమారుడికి ఒక పేరు పెడుతుంది. ఏంటో మీకు తెలుసా? చెప్పండి. ఇకాబోతు. ఇకాబోతు అంటే అర్థం ఏంటి? దేవుని ప్రభావము వెడలిపోయెను, గ్లోరీ డిపార్టెడ్. దేవుని మహిమ పోయింది. పోయిన మహిమ తిరిగి ఎలా వస్తుంది? అది నా ప్రశ్న. ఈ కాబోతు అంటే అర్థం ఏంటంటే మహిమ. ఇక అంటే అర్థం ఏంటంటే డిపార్టెడ్, వెడలిపోయెను. దేవుని మహిమ పోయింది. దేవుని మహిమ తిరిగి ఎలా వస్తుంది? ఇకాబోతు నుండి కాబోతుకు. అది నేను మీతో చెప్తాను. చూడండి దయచేసి, మనము 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీయులు వచ్చి ఇశ్రాయేలీయులతో యుద్ధం చేస్తారు. యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే ఇశ్రాయేలీయులు భయంకరంగా ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు ఓడిపోవటమే కాదు, ఇశ్రాయేలీయుల్లో చాలామంది హతమైపోతారు, చనిపోతారు. చూడండి 4వ అధ్యాయం మొదటి నుండి చదువుతారా? చదవండి బాబు. ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయులతో యుద్ధము చేయుటకై బయలుదేరి చదవండి. ఎబెనెజరులో దిగగా ఫిలిస్తీయులు ఆఫెకులో దిగిరి. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిస్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండి ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్యలో ఆసీనుడయుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఇక్కడ బాగా జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీయులకు ఇశ్రాయేలీయులకు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధములో ఇశ్రాయేలీయులు ఏం చేశారు? ఓడిపోతారు. ఇశ్రాయేలీయుల్లో 4,000 మంది చనిపోతారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఒక ఆలోచించటం మొదలు పెడతారు. మనము ఎందుకని ఫిలిస్తీయుల చేతిలో ఓడిపోయాం? కారణం ఏమిటి ఆలోచిస్తారు. అందులో కొందరికి ఏం ఆలోచన వచ్చిందంటే, మన మధ్యలో మందసం లేదు, అందుకే ఓడిపోయాం. మనం వెళ్ళి షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని తీసుకుని వద్దాము అని అంటారు. అప్పుడు ఆ రోజులలో దేవుని మందసం దగ్గర పరిచర్య చేస్తున్నది ఎవరయ్యా అంటే ఫినెహాస్. ఈ ఫినెహాస్ ఆ మందసం తీసుకొని వస్తారు. మందసం తీసుకొని వస్తే జయం పొందాలి కదా, జయం పొందల.
మళ్ళా భయంకరమైన అపజయం వస్తుంది. చూడండి దయచేసి 4వ అధ్యాయం చూడండి 5వ వచనం. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఆ, ఇశ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనినిచ్చునంత గొప్ప కేకలు వేసిరి. ఎంత భయంకరంగా కేకలు వేస్తారంటే చెప్పలేరు. భూమి ప్రతిధ్వనించేటట్లుగా బిగ్గరగా కేకలు వేస్తారు మందసం రాగానే. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఆ. హెబ్రీయుల దండులో వాక్యం చాలా జాగ్రత్తగా చూడండి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని ఆ కేకలు విని హెబ్రీయుల దండులో హెబ్రీయుల దండులోకి ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి ఆ, యెహోవా మందసము దండులోనికి వచ్చనని తెలుసుకొని యెహోవా మందసము దేవుని దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి ఆ, దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని ఆ, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు. ఆ, అయ్యయ్యో మహాసూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? ఆ, అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకుని ఆ, వారు మీకు దాసులైనట్టు ఆ. మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయుడని చెప్పుకొనిరి. మీకు అర్థమైందా? దేవుని మందసం వచ్చేసరికి ఫిలిష్తీయులందరూ భయంకరంగా భయపడిపోయారు. యెహోవా మందసం దండులోనికి వచ్చింది. ఇంకా మహాశూరుడైన దేవుని ఎదుట ఎవరు నిలబడగలరు? ఎన్నో మహా అద్భుత కార్యములు చేసిన ఆ మహాదేవుని ఎదుట ఎవరు నిలబడగలరు అని భయపడిపోతారు. భయపడిపోయి వాళ్ళకు తీర్మానం చేసుకుంటారు. ఫిలిష్తీయులారా, మీరు ఇశ్రాయేలీయులు మీకు దాసులైనట్లు మీరు దాసులు కావద్దు, మీరు బలాఢ్యులై యుద్ధం చేయండి అని చెప్పి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగితే ఏమైంది? సుమారు 30,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోతారు. చదవండి, కంటిన్యూ చేయండి. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఆ, ఇశ్రాయేలీలు ఓడిపోయి ఆ, అందరూ తమ డేరాలకు పరుగెత్తి వచ్చిరి. ఆ, అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఆ. ఇశ్రాయేలీయులలో 30,000 ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము శూరులు చనిపోతారు. ఆ. మరియు దేవుని మందసము పట్టబడెను. మరియు దేవుని మందసం ఏమైపోయింది? పట్టబడింది. అది కాకను చాలు, థ్యాంక్ యూ. నేను ఈ మధ్యాహ్నం వేళ మీరు వాళ్ళు రాసుకోండి చక్కగా. నేను వాక్యం చెప్పే విధానం వేరుగా ఉంటుంది, కొంచెం స్టడీ టైప్లో ఉంటుంది. కొంచెం మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వాక్యానికి ఇట్లా హెడ్డింగ్ పెడతాను చూడండి. ఇకాబోతు నుండి కాబోతుకు, మహిమను కోల్పోయిన స్థితిలో నుండి మహిమలోనికి ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవేశిస్తాడు. తర్వాత విజయమునకు రహస్యము, సీక్రెట్ ఫర్ విక్టరీస్, ఇది చెప్తాను మీకు. తర్వాత ఎబెనేజరు మర్మము, ఇవన్నీ నేను మీతో చెప్తాను. నా హృదయంలో దేవుడిచ్చిన వాక్యం. జోసెఫ్ గారు మరి ఎక్కడ నన్ను చూశారో ఏమో, ఎట్లా నన్ను పట్టుకున్నారో, మొత్తానికి పట్టుకొని మీ మధ్యకి తెచ్చారు. నేను సామాన్యంగా రాలేను. ఈ రోజున మీ మధ్యకి రావటానికి మరి చాలా ఆటంకాలను జయించి రావాల్సి వచ్చింది. మీ మధ్యలో ఉండటం సంతోషంగా భావిస్తూ ఉన్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఇక్కడ జోసెఫ్ గారికి, ఇక్కడున్న సేవకులకి నేను అంత తెలీదు. మీరు ఎవరినైనా అడిగితే చెప్తారు. ఓకే ఓకే, నా స్వరం వినపడదు మీకు, మీరు జాగ్రత్తగా వింటే తప్ప. ఓకే సరే, చెప్తాను వినండి, జాగ్రత్తగా వినండి. మందసము వచ్చింది కానీ విజయం వచ్చిందా? మందసము వచ్చింది కానీ ఇంకా ఎక్కువ నష్టం కలిగింది. ఎంత నష్టం కలిగింది?
30,000 మంది శూరులు చనిపోయారు. ఎంత భయంకరమో! మీరందరూ ఏమనుకోరు కదా? జాగ్రత్తగా వింటారు కదా? ఏమనుకోరు కదా? మందసం వచ్చింది, ఇశ్రాయేలీయులు కేకలు వేశారు, ఆకాశము ప్రతిధ్వనించేంత కేకలు వేశారు, కానీ ఏమి లేదు, జయము లేదు. ఎందుకని? ఈ రోజున నా యొక్క పరిశోధన, కేకలు ఉన్నాయి, ఆర్భాటము ఉంది, కానీ ఏమి లేదు, విజయము లేదు. ఎందుకని? దేవుని మందసము యొద్ద యాజకులు 3 పనులు చేయాలి. మొదటి పని, దేవుని మందసము యొద్ద విచారణ చేయాలి. రెండవది, దేవుని మందసమును మోయాలి. మోయుట అంటే ఏంటంటే ఏం చూపిస్తుందంటే వాక్యానుసారమైన జీవితం. మూడవది, దేవుని మందసము యొద్ద ధూపం వేయాలి. ఈ 3 విషయాల్లో ఇశ్రాయేలీయులు ఫెయిల్ అయిపోయారు. చూడండి, మీకు ఒక చిన్న వచనం చూపిస్తాను. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం మొదటి వచనం. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయం మొదటి వచనం. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీలందరితో ఇలాగు సెలవిచ్చెను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీల నివాస ప్రదేశములయందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోనూ పల్లెలలోనూ కాపురమున్న యాజకులను లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే యుంటిమి. సౌలు దినములలో దాని యొద్ద విచారణ చేయకయే యుంటిమి. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీయులు పూర్తిగా దేవుని మందసము యొద్ద విచారణ చేయటం పూర్తిగా మరిచిపోయారు. దే ఫెయిల్డ్. దేవుని వాక్యానుసారమైన జీవితము లేదు. దేవుని మందసము యొద్ద ధూపం వేసే అనుభవం లేదు. మందసము యాంత్రికముగా తీసుకొని వచ్చారు, కానీ దేవుని విజయము లేదు. దెర్ ఇస్ నో విక్టరీ. విజయము లేదు సరికదా, దేవుని మందసం ఏమైనది? పట్టబడినది. దేవుని మందసం ఏమైంది? పట్టబడింది. యెహోవా మందసము పట్టబడెను. ఆ మాట చూడండి, 11వ వచనం. మరియు దేవుని మందసము పట్టబడెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ వచనము దుఃఖకరమైన వచనం. ఓ విశ్వాసి, సాతానుడు నీ జీవితంలో ఏమి పట్టుకుపోయాడు? కొందరి జీవితాల్లో ప్రార్థనా జీవితాన్ని కోల్పోయారేమో. కొందరి జీవితాలలో పరిశుద్ధ జీవితం కోల్పోయారేమో. కొందరి జీవితాలలో దేవుని ప్రేమను కోల్పోయారేమో. కోల్పోయిన దేవుని ప్రజలు, దేవుని శక్తి మందసం ఏం చూపిస్తుందంటే దేవుని మహిమ, దేవుని యొక్క శక్తి, ద గ్లోరీ ఆఫ్ గాడ్, ద పవర్ ఆఫ్ గాడ్, ఈ 2 కోల్పోయారు. అదే తిమోతి పత్రికలో ఏమంటాడంటే, క్రైస్తవ జీవితం ఎట్లా అయిపోయిందంటే పైకి భక్తి గలవారును తర్వాత దాని శక్తిని ఆశ్రయించని వారైపోయారు. అది పరిస్థితి.
అంతేకాదు ఆ తర్వాత మనం కిందకు వస్తే ఏలీ కుమారులు ఇద్దరు హోప్ని ఫినెహాసులు భయంకరంగా ఫిలిష్తీయుల చేతిలో చనిపోయారు. ఈ విషయం తెలుసుకోగానే ఏలీ వెనకకు పడి మెడ విరిగి చనిపోతాడు. ఈ విషయం తెలియంగానే ఏలీ కోడలు ప్రసవిస్తూ ఆమె కూడా చనిపోయి ఒక బిడ్డను కని ఆ బిడ్డకి ఏమని పేరు పెట్టింది? ఇకాబోతు. ప్రభావము వెడలిపోయింది. అది 4వ అధ్యాయం. 4వ అధ్యాయములో ప్రభావం వెడలిపోయింది. 7వ అధ్యాయములో ప్రభావం తిరిగి వచ్చింది. 4వ అధ్యాయంలో మహిమను కోల్పోయారు. 7వ అధ్యాయం ఎబెనేజరు దగ్గర తిరిగి ప్రభావం వచ్చింది. ఎట్లా వచ్చింది? ఇది నా యొక్క ధ్యానం. ఓకే, 5, 6 అధ్యాయాలు ఏంటంటే 4వ అధ్యాయం తర్వాత 5, 6 అధ్యాయాలు. 5వ అధ్యాయము 6వ అధ్యాయం ఏం చూపిస్తుందంటే ద పవర్ ఆఫ్ ద ఆర్క్, దేవుని సన్నిధి యొక్క శక్తి. దేవుడు భయంకరుడైన దేవుడు. ఆయన తీర్పు తీర్చే దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జడ్జ్. ఆయన నీతిమంతుడైన దేవుడు, భయంకరుడైన దేవుడు. ఆ మందసాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే దాగోను గుడిలో పెడతారు. దాగోను గుడిలో ఆ బొమ్మ, ఆ విగ్రహం పడిపోతుంది. మళ్ళీ తిరిగి నిలబెట్టేసరికి మళ్ళీ పడిపోయి తల చేతులు విరిగిపోతాయి. మొత్తం ఫిలిష్తీయుల ప్రాంతం అంతటిని దేవుడు తెగులుతో మొత్తుతాడు. భయంకరమైన పరిస్థితి. ద గాడ్ ఈజ్ జడ్జింగ్ ద ఎనిమీస్. శత్రువులను ఆయన తీర్పు తీరుస్తూ ఉన్నాడు. చూడండి 5వ అధ్యాయం 11వ వచనం లేక 10వ వచనం నుండి, ఆది 5వ అధ్యాయం 10వ వచనం నుండి. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇశ్రాయేలీల దేవుని మందసమును మన యొద్దకు తీసుకొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందరినీ పిలువనంపించి ఇశ్రాయేలీల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తం అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరినీ పట్టి ఉండెను. చదవండి. చావక మిగిలి ఉన్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశం వరకు వినబడెను. పట్టణస్థుల కేకలు ఆకాశమునకు వరకు వినపడెను. అంత భయంకరంగా కేకలు వేస్తున్నారు. దేవుని యొక్క భయంకరమైన శక్తి, ద గ్రేట్ పవర్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత 6వ అధ్యాయములో దేవుని మందసాన్ని తిరిగి పంపిస్తారు. నేను ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్పి ముందుకు వెళతాను. దేవుని మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించి పాడి ఆవులను కట్టి, అప్పటి వరకు ఏమి తెలియని ఆవులను కట్టి ఆ మందసాన్ని పంపించేస్తే బెత్షెమెషు దగ్గరికి వస్తుంది. బెత్షెమెషు దగ్గర ఆ మందసం ఆగినప్పుడు ఆ బెత్షెమెషు వారు సంతోషించి ఆ బండి చెక్కలను నరికి ఆవులను దేవునికి బలించి మందసాన్ని దించి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మందసమును ఓపెన్ చేసి చూస్తారు. ఇంకంతే. బెత్షెమెషులో 50,070 మంది చనిపోతారు. చూడండి, దయచేసి చూడండి. ఒకసారి 18, 19, 6వ అధ్యాయం 18, 19 వచనాలు. ప్రాకారము గల పట్టణముల వారేమి, 6వ అధ్యాయం 18వ వచనం చదవండి. ప్రాకారము గల పట్టణముల వారేమి, పొలములోని గ్రామముల వారేమి, ఫిలిష్తీయుల 5 సర్దారుల పట్టణములన్నిటి లెక్క చొప్పున బంగారపు పందికొక్కులను అర్పించిరి. వారు యెహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యము.
నేటి వరకు ఆ రాయి బేత్సెమెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనున్నది. కంటిన్యూ. బేత్సెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 50,070 మందిని మొత్తెను. 50,070 మంది చనిపోయారు. జస్ట్ మందసం యొక్క మూత తెరిచి చూచినందుకు అంతే. ఇంతమంది ఎందుకని చనిపోయారు? ఇక్కడ ఒక విషయం మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. నేను 2 విషయాలు చెప్పి 7వ అధ్యాయంలోనికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. 4వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. అవిధేయులైన ఇశ్రాయేలీయులు, వారు దేవుని ప్రజలే, విమోచింపబడిన వారే, ఐగుప్తు దేశము నుండి విమోచింపబడిన వారే. వారు షిలోహులో దేవునిని సేవించుచున్నవారే. అయితే దేవుడు ఎంత భయంకరుడైన దేవుడో చూడండి. నీవు దేవునిని సేవించుచున్నప్పటికీ, నేను దేవుని యొక్క కార్యాలు చూస్తూ ఉన్నాను, దేవుని కృపలో నేను విమోచింపబడి ఉన్నానని చెప్పినప్పటికీ నేను చాలా కఠినంగా మాట్లాడతాను. నీవు దేవుని వాక్యమునకు విధేయుడు కాకపోతే, దేవుని వాక్యానుసారముగా జీవించకపోతే, దేవుని సన్నిధిలో కలిగి ఉండవలసిన విధేయత లేకపోతే, నేను కఠినంగా చెప్తున్నాను, దేవుని శక్తిని అనుభవించలేము. సరికదా? దేవుని తీర్పు, దేవుని శిక్ష పొందుతాం. అది 4వ అధ్యాయం. ఫిలిష్తీయుల మీద దేవుని తీర్పు కాదు, ఇశ్రాయేలీయుల మీదకే దేవుని తీర్పు వచ్చింది. ఫిలిష్తీయుల మీదకి దేవుని శిక్ష కాదు, ఇశ్రాయేలీయుల మీదకే దేవుని యొక్క భయంకరమైన శిక్ష వచ్చింది. మందసం ఉంది, కేకలు ఉన్నవి, కానీ దేర్ ఇస్ నో పవర్, దేవుని శక్తి లేదు. పైగా దేవుని శిక్ష. 30,000 మంది చనిపోయారు. అంతకుముందు 4,000 మంది చనిపోయారు. దేవుని మందసమును కోల్పోయారు. అది 4వ అధ్యాయములో తీర్పు. 5వ అధ్యాయములో తీర్పు. ఈ 5వ అధ్యాయంలో తీర్పు ఏంటో చెప్తాను. అందరు తలపైకెత్తి నాకెళ్ళి చూడండి. ఫిలిష్తీయులకు నిజమైన దేవుడు ఎవరో తెలుసా తెలీదా? మాట్లాడండి. తెలుసు. మందసం వచ్చినప్పుడు ఏమన్నారంటే, అయ్యయ్యో, ఈ మహాశూరుడైన దేవుని ఎదుట ఎవరు నిలవబడరు. నిజమైన దేవుడు ఎవరో తెలుసు, కానీ వారు దేవునికి లోబడట్ల. అది రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. చూడొద్దులేండి, మనకి సమయం లేదు. ఈరోజునున్న మనుషులు దేవునిని ఎరిగియు దేవునిని దేవునిగా మహిమపరచలేదు. వారు దేవునిని ఎరుగుదురు, కానీ దేవునికి లోబడల. ఆ కారణాన 5వ అధ్యాయంలో 5 ప్రాంతాలన్నమాట, గాతు, ఎక్రోను, ఇట్లా 5 సర్దారులు ఉంటారు. మొత్తం ఈ 5 ప్రాంతాలలో భయంకరమైన తెగుళ్ళు. ఎందుకంటే వారు దేవునిని ఎరిగి వారు దేవునికి లోబడలేదు. 5వ అధ్యాయంలో తీర్పు. 6వ అధ్యాయంలో తీర్పు ఏంటంటే చూడండి, 6వ అధ్యాయంలో తీర్పు, ద జడ్జిమెంట్ ఇన్ ద చాప్టర్ 6. వారు ఏం చేశారంటే, అందరు నాకెళ్ళి చూడండి, మందసము మీదున్న మూతను తీశారు అంతే. ఒక దైవజనుడు వారెన్ వర్స్బీ అని మహా గొప్ప బైబిల్ స్కాలర్, ఆయన ఏమంటాడంటే, బెచ్చమేసి ఊరు మొత్తం చనిపోయారంట. ఎందుకో తెలుసా? మందసము మీదున్న కరుణాపీఠ ముందు చూసారా,
ఆ కరుణాపీఠం ఈ భూమి మీద ఉన్న మానవాళి అందరినీ కాపాడుతుంది. ఆ కరుణాపీఠం లేకపోతే ఒక్క మనిషి కూడా బతకడంట. ఆ కరుణాపీఠం ఏం చేస్తుందో తెలుసా? మందసంలో ఏమున్నాయి చెప్పండి? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు కలిగిన 2 పలకలు, మందసం ఉన్న బంగారు గిన్నె, అహరోను కర్ర. ఆ 3 ఏం చూపిస్తున్నాయో తెలుసా? అహరోను కర్ర దేవుడు నియమించిన నాయకత్వాన్ని చూపిస్తుంది, గాడ్లీ లీడర్షిప్. అహరోను కర్ర. మన్నా ఉన్న గిన్నె ఏం చూపిస్తుందంటే దేవుడు నిన్ను పోషించే దేవుడు అని చెప్తుంది. ఆ మందసం మీదున్న కరుణాపీఠం ఏం చేస్తుందో తెలుసా? మానవుడు దేవుని వాక్యానికి అవిధేయుడైనప్పుడు ఆ కరుణ కప్పుతుంది. ఏం చేస్తాడంటే యాజకుడు రక్తాన్ని తీసుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకొని వచ్చి కరుణాపీఠం మీద ప్రోక్షిస్తాడు. ప్రభువా, నా ప్రజలు అవిధేయులయ్యారు, వారిని క్షమించండి. ఆ కరుణాపీఠం ఏం చేస్తుందంటే కప్పుతూ ఉంది. అందువల్ల మనిషి బతుకుతున్నాడు. ఆ కరుణ ఎప్పుడైతే తీసివేయబడుతుందో మానవాళి మీదకి ఏమొస్తుంది అనమాట? భయంకరమైన తీర్పు. ఇంకా అంతే, ఒక్కడు కూడా బతుకుడు. ఈరోజున ప్రపంచంలో ఉన్న మనుషులందరూ బాగా వినండి, చాలా ధైర్యంగా చెప్పేస్తాను, దేవుని వాక్యానికి అవిధేయులు. సంఘము భూమి మీద ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నాడు కాబట్టి ఈ భూమి నిలిచి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఎత్తబడతాడో, సంఘం ఎత్తుబడుతుందో, ఇక భూమి మీద ఎవరు మిగలరు, మొత్తం నాశనం అయిపోతారు. ద జడ్జిమెంట్, అది విషయం. కరుణాపీఠం ఉంది కనుక నిలిచి ఉంది. కరుణాపీఠాన్ని తెరిచాడు, మొత్తం చనిపోయాడు. 4, 5, 6 ఈ 3 అధ్యాయాల్లో 3 విధాలైన తీర్పులు. 4వ అధ్యాయంలో దేవుని ప్రజలనబడిన బిడ్డలు దేవుని వాక్యమునికి ఎప్పుడైతే అవిధేయులు అవుతారో భయంకరమైన తీర్పు. 5వ అధ్యాయంలో దేవునిని ఎరిగి దేవునినిగా ఎవరైతే మహిమపరచరో, లోబడరో వాళ్ళు దేవుని తీర్పునకు గురి అవుతారు. 6వ అధ్యాయం దేవుని మందసం మీద ఉన్న కరుణాపీఠాన్ని ఎవరైతే తొలగిస్తారో వారు భయంకరమైన తీర్పులోనికి వెళతారు. ఇప్పుడు 7వ అధ్యాయంలోనికి వద్దాం. జాగ్రత్తగా వినండి. పోయిన మందసము, కోల్పోయిన మందసం తిరిగి వచ్చింది, కిర్యాత్యారీముకి వచ్చింది కదా. క్రైస్తవులను 3 భాగాలుగా చేసి చెప్తాను. మొదటి భాగము మీరు రాసుకునే వాళ్ళు రాసుకోండి. కిర్యాత్యారీము క్రైస్తవులు, కిర్యాత్యారీము క్రైస్తవులు. 2 మిస్పా క్రైస్తవులు. 3 ఎబెనేజర్ క్రైస్తవులు. క్రైస్తవులు 3 కేటగిరీస్. 1 కిర్యాత్యారీము, 2 మిస్పా, 3 ఎబెనేజర్. కిర్యాత్యారీముని తీసుకొచ్చినప్పుడు చూడండి వాళ్ళు ఏం చేశారో. 6వ అధ్యాయం చివరి వచనం చదువుదాం. 6వ అధ్యాయం చివరి వచనం. కిర్యాత్యారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిస్తీయులు యెహోవా మందసమును మరల తీసుకుని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దానిని తీసుకొని పోవలనని వర్తమానం పంపిరి. కిర్యాత్యారీముకి దేవుని మందసం వచ్చేస్తుంది. 7వ అధ్యాయం మొదటి వచనానికి వద్దాం. అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దాన్ని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఎలియాజరును ప్రతిష్ఠించిరి. చదువు. మందసము కిర్యత్యారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీలందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా. చాలు, థ్యాంక్ యూ. అందరూ వింటున్నారుగా జాగ్రత్తగా. మందసం కిర్యాత్యారీములో ఎన్ని సంవత్సరాలు ఉంది చెప్పండి?
20 సంవత్సరాలు, బాబోయ్ చాలా సంవత్సరాలు కదా, వెరీ లాంగ్ ఇయర్స్. 20 సంవత్సరాలు ఉంది, కానీ దేవుని శక్తిని అనుభవిస్తున్నారు ఇశ్రాయేలీయులు. ఎందుకని? వై? కిర్యాచార్యం వాళ్ళు అంటారు, మేము సీనియర్ మోస్ట్ క్రైస్తవులమండి, మేము ఎంత గొప్పవాళ్ళమో తెలుసా, మా దగ్గర దేవుని మందసం ఉంది అంటారు. మందసం ఉంది, ఓకే. దేవుని శక్తి వాళ్ళతో ఉందా? లేదు. ఎందుకని? మీకు కొంచెము లోపలికి మిమ్మల్ని తీసుకొని వస్తాను. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాడు. ఓబేదెదోము ఇంటిలో ఎంతకాలం ఉంది దేవుని మందసం? అప్పుడు దేవుడు ఏం చేశాడు ఓబేదెదోము ఇంటి వారిని? మరి కిర్యాచార్యములు అబీనాదాబు ఇంటిలో దేవుని మందసం ఎంతకాలం ఉంది? మరి దేవుని ఆశీర్వాదం ఉందా? ఎందుకని? ఇక్కడే మీకు అర్థమైపోద్ది. ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసము పట్ల భయము, దేవుని మందసము పట్ల భయభక్తులు, దేవుని వాక్యానుసారమైన జీవితం ఓబేదెదోము ఇంటిలో ఉంది, కానీ అబీనాదాబు ఇంటిలో లేదు. ఇశ్రాయేలీయులు కిర్యాచార్యములో మందసము 20 సంవత్సరాలు ఉంది, కానీ దేవుని శక్తి లేదు. నేను వాక్యంలోకి వచ్చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి గ్రూప్ ఆఫ్ క్రైస్తవులు రాసుకోండి, కిర్యాచార్యము క్రైస్తవులు. కిర్యాచార్యము అంటే అర్థం ఏంటంటే మ్రానులు గల పట్టణము అని అర్థము. సిటీ ఆఫ్ వుడ్స్ అంటే ఇది అడవి ప్రాంతం అన్నమాట, చాలా మ్రానులు ఉన్నాయి. కాబట్టి కిర్యాచార్యమును మ్రానులు గల పట్టణము అన్నారు. ఓకే, మందసం ఉంది, కానీ ఏమి లేదు, దేవుని శక్తి లేదు. కిర్యాచార్యము క్రైస్తవులు ఎలాంటి వాళ్ళో చూడండి. అప్పుడు వారు దేవునిని అనుసరించుటకు దుఃఖించుచూ ఉండగా సమూయేలు నిలబడి ఏమన్నాడో చూడండి. 2వ వచనము నుండి 7వ అధ్యాయం 2వ వచనం నుండి. కార్యములో నుండిన కాలం 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచు ఉండగా సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. జాగ్రత్తగా ఈ వచనం చూడండి. సమూయేలు నిలబడి ఏమంటాడంటే, మీ మధ్య నుండి ఏం తీసేయమంటున్నాడు చెప్పండి? అన్య దేవతలను, అస్తారోతు దేవతలను, బయలు దేవతలను తీసివేయండి. అంటే జాగ్రత్తగా వినండి, వీరి మధ్యలో మందసం ఉంది, మందసంతో పాటు ఏమున్నాయి అన్నమాట? అన్య దేవతలు కూడా ఉన్నాయి. ఇది కిర్యాచార్యం క్రైస్తవులు. ఒక ప్రక్కన దేవుని వాక్యం ఉంది, మరొక ప్రక్కన ఏముంది? లోకము, లోకాచారాలు ఉన్నాయి. ఇది విచారం. మీరు జాగ్రత్తగా ఫాలో కండి. నా భారం వేరు, నా హృదయంలో ఉన్న వేదన ఏంటో తెలుసా? బిడ్డలు, అమ్మ, సహోదరులు, సహోదరులు, పెద్దలు,
దేవుని కొరకు మనం నమ్మకంగా ఉండాలి, చాలా నమ్మకంగా ఉండాలి. ఈ కిర్యాచార్యం క్రైస్తవులు ఎవరో తెలుసా? కాంప్రమైజింగ్ క్రిస్టియన్స్. కాంప్రమైజింగ్ అంటే అర్థం ఏంటి? రాజీ పడే క్రైస్తవులు. దేవుని వాక్యం ఉంది, తర్వాత ఏముంది? అన్య దేవతలు కూడా ఉన్నాయి. దేవుని వాక్యం ఉంది, తర్వాత వీళ్ళలో ఏముంది? లోకము, లోక పద్ధతులు కూడా ఉన్నాయి. మీరు ఏమనుకోరుగా? అనుకుంటారా? అనుకోరు కదా? అనుకున్న చెప్తాను. అంతేనా? మీలో ఎంతమంది సీరియళ్ళు చూస్తున్నారు చెప్పండి? టీవీ సీరియల్, సినిమాలు. దొరికిపోయారు నాకు. నన్ను మీరు రావద్దన్నా, నన్ను సిలువ వేసినా చెప్పాల్సింది చెప్తా. మీరు సీరియల్ చూశారనుకో, సీరియల్ చూసి మోకరించి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? సీరియలే వస్తుంది, ఇంకేమొస్తుంది? మీ ప్రార్థన జీవితం పట్టబడిపోయింది. మీకు అర్థమైందా? అంటే మీరు లోకముతో ఏమవుతున్నారు? రాజీ పడుతున్నారు. అది కిర్యాచార్యం క్రైస్తవులు. మందసం ఉంది కానీ విజయము లేదు. మందసము ఉంది, దేవుని శక్తి లేదు. భక్తి జీవితము ఉంది కానీ దేర్ ఇస్ నో పవర్. కారణం భయంకరమైన అవిధేయత. నేను 7వ అధ్యాయాన్ని ఏమని రాసుకున్నానో తెలుసా? మందసము నుండి బలిపీఠము వరకు, ఆర్క్ టు ఆల్టర్. ఈరోజున క్రైస్తవ లోకములో లోపించినది ఏంటో తెలుసా? బలిపీఠము, ద ఆల్టర్. కొంచెం ఏడవనా? మీకు వాక్యం చెప్పాలంటారా? నేను దేవుని సేవకులు, పెద్ద పెద్ద సేవకులను పిలుస్తూ ఉన్నారు. చాలా పెద్ద సేవకులు మీ మధ్యకు వస్తున్నారు. ఎంతోమంది గొప్ప ప్రసంగాలు చేస్తూ ఉన్నారు కదా. మీకు విని విని ఎక్కువైపోయింది కదా వాక్యం, అవునా? మీ ప్రాంతం నేను వస్తూ ఉంటే నా పక్కన ఉన్న పాస్టర్ గారు చెప్తున్నారు, బాబోయ్ ఈ ఉప్పాడలో లేని సంఘాలు లేవంట, ఈ ఉప్పాడలో జరగని మీటింగ్సే లేవంట. ఎంత పెద్ద సేవకులు వస్తారో ఇక్కడికి, అవునా కాదా? ఆఫ్టర్ ఆల్ నేనే మాత్రపు వాడును. నేను మీ ముందు వాక్యం చెప్పకుండా కొద్దిసేపు నిలబడి ఏడ్చి వెళ్ళిపోతే నా ప్రసంగం అయిపోయింది. వాక్యం ఉంది, మందసం ఉంది, కానీ ఏమి లేదు? పరిశుద్ధ జీవితం లేదు, ప్రత్యేకమైన జీవితం లేదు, బలిపీఠము లేదు. అది కిర్యాచారం. అంటే ఈ రోజున క్రైస్తవ లోకము, నేను ఇన్ జనరల్ మాట్లాడుతున్నాను, సార్వత్రికంగా ఏమైపోయింది? రాజీ పడే జీవితం. ఇటు మందసం ఉంది, ఇటు లోకం ఉంది. కిర్యాచార్యం వాళ్ళని అడగండి, మీరు ఎంతకాలం అయిందండి బాప్తిసం తీసుకొని? 20 సంవత్సరాల పైన అయిపోయిందండి. బాబోయ్ ఎంత సీనియర్ అండి మీరు. ఇంకా అండి మాలో కొంతమంది 40 సంవత్సరాలు కూడా అయిపోయిందండి. బాబోయ్ చాలా సీనియర్ అండి. అయితే మీ దగ్గర ఏమున్నాయండి? మందసం ఉంది, మందసం పక్కన విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఉపయోగం ఏముందండి మీ సీనియారిటీ వలన? మీకు వినపడిందన్న మాట? దేవుడు సంతోషిస్తున్నాడా? ఇది కిర్యాచార్యము అనుభవం. అప్పుడు సమూయేలు నిలబడి అంటున్నాడు, మీరు మీ యొద్దనున్నటువంటి అన్య దేవతలను తీసివేసి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని పట్టుదలతో యెహోవాను సేవించండి అని చెప్తాడు. చూడండి తర్వాత మాట, తర్వాత వచనం, 3వ వచనం, 7వ అధ్యాయం 3వ వచనం చదువు. సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా, నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని, యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొని అన్య దేవతలను, అష్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి
యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన చదవండి. ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. కంటిన్యూ. అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. యెహోవాను మాత్రమే సేవించారు. అందరూ చక్కగా కూర్చోండి. అందరు నాకెళ్ళి చూడండి, స్ట్రైట్గా కూర్చోవాలి. నాకెళ్ళి చూడండి. నేను ఎందుకు ఇట్లా చెప్తానంటే మీ పూర్తి కాన్సన్ట్రేషన్ కావాలి నాకు. అందరు చెప్పండి నాతో, మళ్ళుకొని. మళ్ళుకొని. ఈ మళ్ళుకొని అన్న మాట చాలా ముఖ్యమైంది. టర్న్ టు యువర్ గాడ్. దేవుని వైపుకు మళ్ళుకోండి. మీ జీవితంలో దేవునికి ఏదైతే అసహ్యంగా ఉన్నాయో అవన్నీ తీసివేయండి. పట్టుదల కలిగి యెహోవాను సేవించండి. అప్పుడు ఆయన ఫిలిష్తీయులపై మీకు జయాన్ని ఇస్తాడు అని చెప్పాడు. బాగుందా? అప్పుడు ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? అష్టారోతు దేవతలను, 4వ వచనం, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. బాగుందా లేదా ఈ వచనం? అన్నీ తీసేశారా లేదా? ఏ బాబు, అన్నీ తీసేశారా? బయలు దేవతలను తీసివేశారా? అష్టారోతు దేవతలను తీసివేశారా? దేవునిని మాత్రమే సేవించారా లేదా? అందరు నాకెళ్ళి చూడండి, స్ట్రైట్గా కూర్చోండి. ఇప్పుడు దేవుడు జయమియ్యొచ్చా లేదా? మాట్లాడండి, పెద్దగా చెప్పాలి. మరి దేవుడు జయమిచ్చాడా? ఇవ్వలా. ఎందుకని? ఇది నన్ను కలవరపరుస్తున్న ప్రశ్న. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా ఎందుకని జయమియ్యలేదయ్యా అని అడిగాను. ఆయన చెప్పిన మాట ఏంటో చెప్పనా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? దేవరాజ్, వీళ్ళదంతా యాక్షన్ భక్తి, దేవరాజు నిజమైన భక్తి అంటావా అన్నట్టు. మీకు వినపడిందా? అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రం అప్పుడు ఏడుస్తూ పాస్టర్ గారు ప్రార్థన చేయండి, ఇంకెందుకు, మేము దేవునికి నమ్మకంగా ఉంటాం, దేవుని మందిరానికి మామూలుగా వస్తాం అంటారు. మళ్ళీ అనారోగ్యం తగ్గిన తర్వాత మళ్ళీ మామూలు. ఏం భక్తి ఈ రోజుల్లో మనుషుల భక్తి? యాక్షన్, అంతా యాక్షనే, నటన భక్తి. ఏస్కేలుతో ఏమన్నాడంటే, ఏస్కేలు, నీ ప్రజలందరినీ నమ్ముతున్నావు నీవు, వీళ్ళందరూ దొంగలు ఏస్కేలు, నీ ముందు ఏదో విధేయతగా నటిస్తున్నారు, కానీ నువ్వు వాళ్ళకి ఎట్లా ఉన్నావంటే మంచి వాయిద్యం వాయించే వాద్యగాడుగా ఉన్నావు. నువ్వు వాయిద్యం వాస్తున్నప్పుడు వాళ్ళు తలకాయ బాగా ఊపుతున్నారు, తర్వాత వాళ్ళు నా మాట వినరు. మీకు అర్థమైందా? అంటే లోపల వాళ్ళలో నిజమైన మార్పు లేదు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కిర్యాత్యారీము నుండి సమూయేలు ఏం చేస్తున్నాడంటే మిస్పాకు తీసుకువెళ్తున్నాడు. మిస్పా అంటే అర్థం ఏంటంటే గోపురము అని అర్థం. గోపురము, టవర్. కిర్యాత్యారీము అంటే అర్థము సిటీ ఆఫ్ వుడ్స్, మ్రానులు గల పట్టణము. కిర్యాత్యారీము నుండి మిస్పాకు తీసుకువెళ్తున్నాడు. ఇప్పుడు మిస్పాలో ఏం చేస్తున్నారు చూడండి, 5వ వచనము నుండి. అంతటా సమూయేలు, చదవండి, ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపుడి. మిస్పాకునకు పిలువనంపుడి. నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా, చదవండి, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చెను. చదువు. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. ఈ సంగతి థ్యాంక్ యూ. అందరూ జాగ్రత్తగా వినండి. మిస్పా అంటే అర్థం ఏమిటంటే గోపురము అని అర్థం. కిర్యాత్యారీము నుండి ఇప్పుడు హై లెవెల్కి వస్తున్నారు.
ఆత్మీయ జీవితంలో ఉన్నత స్థాయి, హై లెవెల్ విశ్వాసులు. ఇప్పుడు మిస్పాలో ఎలా ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలీలు? నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించారు కదా, అది మొదటిది. రెండవది ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. మూడవది ఏం చేశారు? మేము పాపాత్ములము అని ఒప్పుకున్నారు కదా. బాగుందా లేదా? మాట్లాడండి. మరి దేవుడు జయమిచ్చాడా? ఎందుకని? వై? మరి ఈ మీటింగ్స్కి ఉపవాస ప్రార్థనలు అని పేరు పెట్టారు కదా. నా భారం ఏంటంటే ప్రార్థనలో ఉండవలసిన ఉన్నతమైన రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. అందరూ జాగ్రత్తగా నాకెళ్ళి చూడండి, మీకు దెబ్బకి అర్థమైపోద్ది. వీళ్ళు నీళ్లు చేది కుమ్మరించారు కదా, అది తప్ప రైటా? అదేం తప్పు కాదు కదా. నీళ్లు చేది కుమ్మరించడం అనేది ఎవరి ఆచారం? అది దేవుడు ఎక్కడన్నా చెప్పాడా? మాట్లాడండి. చెప్పలా. మరి వీళ్ళు ఎందుకు కుమ్మరించారు? వీళ్ళు ఎక్కడ ఆచారాన్ని తీసుకున్నారు? అన్యులు. ఇప్పుడు ఈ బొమ్మలు ఊరేగించేటప్పుడు స్త్రీలు బిందెలతో నీళ్లు తెచ్చి ఏం చేస్తారు? పోసి కొబ్బరికాయ కొడతారు కదా. నీళ్లు కుమ్మరించడం అనేది ఏం చూపిస్తూ ఉంది? హృదయాన్ని కుమ్మరించడం అనేది చూపిస్తుంది. అది ఆచారయుక్తంగా కనపడటానికి బాగుంది, కానీ వారు నిజంగా హృదయం కుమ్మరించట్లే. మీరందరూ నాకెళ్ళి చూడండి. వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే నీళ్లు కుమ్మరిస్తున్నారు, కానీ బలిపీఠం మర్చిపోయారు. సమర్పణ లేదు. నేనేం చేశానో తెలుసా? నేను ఒక ప్రార్థన ఉద్యమాన్ని దేవుడు నడిపిస్తున్నాడు. ఈ ప్రార్థన ఉద్యమం పేరేంటంటే వేకప్ ఇండియా ప్రేయర్ మూమెంట్. భారతదేశమా మేలుకో అని. ఈ వేకప్ ఇండియా బుక్స్ కూడా చాలా ప్రింట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పాస్టర్ గారికి కూడా దేవుడు అది అందించారు. ఇది చాలా గొప్ప పుస్తకం. నేను 7వ అధ్యాయానికి ఇంకొక పేరు కూడా పెట్టాను, మీటింగ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని అర్హతలను పాటించుట. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ దేవుని అర్హతలు నీకు లేకపోతే దేవుడు నీ ప్రార్థన వినడు. మిస్పా వాళ్ళు ఏమంటారంటే, మేము ఇంకా గొప్పోళ్ళమండి, మేము ఉపవాసం ఉన్నాం చూడండి, కన్నీరు కారుస్తున్నాం చూడండి, పాపాత్ములమని కూడా ఒప్పుకున్నాం చూడండి అంటారు. అంటే దేవుడు అంటాడు మీ ప్రార్థన నేను వినను అంటాడు. ఇదేమిటి? ఇది చాలా ఘోరంగా లేదు? ఎందుకు లేదు? ఎందుకు వింటలేదు? మీ దగ్గర బలిపీఠం లేదు. దేర్ ఇస్ నో ఆల్టర్. సజీవ యాగముతో కూడిన సమర్పణ లేదు. మీకు అర్థమైందా నా భాష? సమర్పణ లేని ప్రార్థన, సమర్పణ లేని కన్నీరు, సజీవ యాగముతో కూడిన సమర్పణ లేని జీవితం ప్రభు అంగీకరించడు. గాడ్ విల్ నాట్ యాక్సెప్ట్. అది మిస్పా అనుభవము. మిస్పా అనుభవములో ఉన్న ఇశ్రాయేలీలు, మేము చాలా గొప్ప ఆత్మీయ అంతస్తులో ఉన్నామండి, హై లెవెల్. ఏంటి? మేము కిర్యాచార్యం వాళ్ళలాగా లేము. మేము ఉపవాసం ఉన్నాం, కన్నీరు కారుస్తున్నాం, నీళ్లు చేది యెహోవా సన్నిధిలో కుమ్మరించాం, మేము గ్రేట్ బిలీవర్స్ అంటున్నారు, కానీ వాళ్ళలో బలిపీఠం లేదు. మిస్పాలో ఇశ్రాయేళ్ళు కూడుకున్నారన్న సంగతి విని మళ్ళా ఫిలిష్తీయులు వచ్చేసారు కదా. అప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితి. 7వ వచనం నుండి చదివేసే. ఇశ్రాయేలీయులు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిష్తీయులు వినినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు
ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. ఇశ్రాయేలుల మీదకి వచ్చారు. ఈ సంగతి ఇశ్రాయేలులు విని ఫిలిష్తీయులకు భయపడి, మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయటం మానవద్దని సమూయేలునొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించాను. చెప్పండి, యెహోవా పెద్దగా, యెహోవా అతని ప్రార్థనను అంగీకరించను. ఎక్కడ అంగీకరించాడు? బలిపీఠము దగ్గర. అది నా వర్తమానం ఈరోజు. ఎబెనేజరు దగ్గర అద్భుతం. సమూయేలుకి ఒక గొప్ప ఆలోచన వచ్చింది. ఇది నాకు ఆశ్చర్యమైనటువంటి వచనం. సమూయేలుకి ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? పాలు విడువని ఒక గొర్రె పిల్లని తీసుకున్నాడు. సమూయేలు ఏడుస్తూ ఉన్నాడు. బాగా వినండి. కోల్పోయిన మహిమ తిరిగి ఎలా వస్తుంది? ఇది నా ప్రశ్న. కోల్పోయిన విజయము తిరిగి ఎలా వస్తుంది? ఇది నా యొక్క ఆలోచన. బలిపీఠము కడుతున్నాడు ఎబెనేజరులో. అక్కడ పాలు విడువని గొర్రె పిల్లను తెస్తున్నాడు. ఆ గొర్రె పిల్లను వధిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆ బలిపీఠము యొద్ద ఏడుస్తూ ఉన్నాడు సమూయేలు. అంటే దేవుడు ప్రార్థనను అంగీకరించాడు. తర్వాత కంటిన్యూ చేయి. సమూయేలు దహన బలి అర్పించుచుండగా, ఆగు. సమూయేలు దహన బలి, అందరు చెప్పండి, అర్పించుచుండగా. అంటే ఇంకా దహన బలి పూర్తిగా అవ్వలేదు. దేవుని కార్యం స్టార్ట్ అయిపోయింది. పెద్దగా హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఎత్తి దేవుని. ఇంకా బలిపీఠం కంప్లీట్ కాలేదు. దేవుని గొప్ప కార్యం వచ్చేసింది. ఇంకా అంతే. దేవుడు ఫిలిష్తీయుల మొత్తాన్ని చెదరగొట్టడం మొదలుపెట్టాడు. ఆయన గొప్ప విజయం. కంటిన్యూ చేయ. ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలు మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. కంటిన్యూ. ఇలాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దుల్లోనికి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము కలిగెను. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. చాలు, థ్యాంక్ యూ. జాగ్రత్తగా వినండి. ఇక అంతే. ఇంకా బలిపీఠం కట్టాడు, దహన బలి అర్పిస్తున్నాడు. ఇంకా బలి పూర్తిగా కాలేదు. దేవుడు గొప్ప విజయం ఇచ్చేశాడు కదా. ఉరుములు మెరుపులు కురిపించాడు. ఫిలిష్తీయులు చెదరిపోయారు. ఫిలిష్తీయులు హతమైపోయారు కదా. చూడండి ఎంతమంది హస్తమైపోయినట్లు మనం చూస్తాం. చూడండి, తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలీయులు మిస్పాల నుండి బయలుదేరి బేత్వారు వరకు ఫిలిష్తీయులను తరిమి హతము చేసిరి. వారు హతము చేసేసారు.
అప్పుడు అక్కడ ఎబెనేజరు రాయిని నిలిపాడు. మీరందరూ చూడండి, 14వ వచనం చూడండి. 14వ వచనం, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములను వాటి పొలములను తిరిగి వచ్చెను. అందరు నాకెళ్ళి చూడండి. ఎబెనేజరు అంటే అర్థం ఏంటో చెప్పన? సహాయపు రావి, ఓకే, కానీ అది అట్లా ఉంచండి అమ్మా. ఎబెనేజర్ దగ్గర విజయం కాదు, కోల్పోయినవన్నీ తిరిగి వస్తున్నాయి. ఫిలిష్తీయులు జయించి పట్టుకున్న పొలములు, పట్టణములు, గ్రామములు, పల్లెలు మొత్తం తిరిగి వచ్చేస్తున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అది ఎబెనేజర్ మర్మం. చూడండి 14వ వచనం మరలా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు యొద్ద నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలులకు తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి గాతు వరకున్న గ్రామములు వాటి పొలములు ఇశ్రాయేలు పక్షముగా తిరిగి వచ్చేసినాయి. వాటి పొలములు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిరి. ఓ దేవునికి స్తోత్రం చెప్పండి. కోల్పోయినవన్నీ ఎబెనేజర్ ఏంటో చెప్పనా? అందరు నాకెళ్ళి చూడండి అమ్మ, బాగా వినండి. ఎప్పుడైతే నువ్వు ఎబెనేజర్ దగ్గరికి వస్తావో 50 సంవత్సరాలు నువ్వు నష్టపోయినవన్నీ కూడా 10 నిమిషాల్లో దేవుడు తిరిగిస్తాడంట. అది శిలువ. మీకు ఈ పాట వచ్చుగా, పాడతారా? కొంచెం మీకున్న బలహీనత నీరసం పోద్ది. కోల్పోయినవన్నీ పాడతారా? కోల్పోయినవన్నీ నీకు చప్పట్లు కొట్టండి. నీవే రాకపోతే రాజా నీ సన్నిధిలో రాజా నీ సన్నిధిలో
హల్లెలూయా. ఎబెనేజరు దగ్గర దేవుడు విజయాన్ని ఇవ్వటం కాదు, కోల్పోయినదంతా దేవుడు ఏం చేస్తున్నాడు, తిరిగి ఇస్తున్నాడు. ఎబెనేజరు దగ్గర మనం ఏం చూస్తున్నాం, బలిపీఠము, అది ఆల్టర్. క్రైస్తవుల్ని 3 భాగాలు విభజించవచ్చు అని చెప్పాను. మొదటిది కిర్యాచార్యం క్రైస్తవులు. కిర్యాచార్యం క్రైస్తవులు అంటే ఎవరు, లోకముతో రాజీ పడేవారు, లోక పద్ధతులు, అన్య ఆచారాలతో రాజీ పడేవారు. నేను ఇక్కడ మీ మధ్యలో కొంచెం ఏడుస్తూ చెప్పిన, లోకంతో ఇంకా రాజీ పడే జీవితం నీలో ఉందా? ఈ మధ్యాహ్నం వేళ ప్రభు సన్నిధిలో కన్నీరు కారుద్దామా? రెండవది మిస్పా క్రైస్తవులు. మిస్పా క్రైస్తవుల్లో ఇంకా లోక ఆచారాలు ఉన్నాయి. నీళ్లు చేది కుమ్మరిస్తున్నారు, కానీ వీళ్ళలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళలో ఏమి లేదు, బలిపీఠం లేదు. ఉపవాసం ఉంది, కన్నీరుంది, బలిపీఠం లేదు. ఎబెనేజరు అది గొప్ప అనుభవం. బలిపీఠము, సర్వాంగ హోమము. నాకు అర్థం కాదు, సమూయేలుకి ఎంత గొప్ప ప్రత్యక్షతను దేవుడిచ్చాడో చూడండి. సమూయేలు అక్కడ పాలు విడవని గొర్రె పిల్లను తీసుకొని బలి ఇవ్వకపోతే ఇశ్రాయేలులకు జయము వచ్చేది కాదు. ఆ దహన బలి అర్పించుచుండగా అప్పుడు దేవుడు వారికి ఏం చేస్తున్నాడు, జయాన్ని ఇస్తున్నాడు. అప్పుడు దేవుడు వారి ప్రార్థనను ప్రియ బిడ్డలారా, అమ్మా, ప్రియ తల్లులారా, సహోదరులారా, దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? మన జీవితంలో నుండి సజీవ యాగముతో కూడిన సమర్పణ. అది నీ జీవితంలో ఉంటే, నేను మీతో చెప్పనా, దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీవు కోల్పోయినవన్నీ తిరిగి వస్తాయి. ఎబెనేజరు అంటే అర్థం ఏంటి? సహాయపు రాయి, ద హెల్పింగ్ స్టోన్. నేను ఒక చిన్న తలంపు నేను మీతో చెప్తాను, గబగబా చెప్పేస్తాను, ఊరికే చెప్తాను. దేవుని వాక్యములో ప్రభు అయిన క్రీస్తు వారు 7 రాళ్లకు పోల్చబడింది, 7 స్టోన్స్. నేను మీతో చెప్తాను, ఊరికే చెప్తాను. మొట్టమొదటి రాయి చూడండి, బేతేలు రాయి. బేతేలులో యాకోబునకు దొరికిన రాయి. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. ఒక రాయి తీసుకుని, అందరు నాకెళ్ళి చూడండి, ఈ రాళ్ళు అన్నీ కూడా ప్రభు అయిన యేసును చూపిస్తూ ఉన్నాయి. కానీ ఎబెనేజరు రాయి మాత్రం సిలువను చూపిస్తూ ఉంది. అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఈ బేతేలులో ఉన్న రాయి ప్రభువును చూపిస్తూ ఉంది. ఆ రాయిని తలగడ చేసుకోగానే యాకోబుకి ఏమొచ్చింది? నిద్ర వచ్చింది. ఆ నిద్రలో దర్శనం. ఈ రాయి ప్రభు అయిన యేసు అని చెప్పవచ్చు. ఎట్లా చెప్పగలము? ఆ రాయిని నిలబెట్టి ఆ రాయి మీద నూనె పోసి ఏమంటాడంటే యాకోబు, ఈ రాయి దేవుని మందిరము అగును అంటాడు కదా. కాబట్టి ఆ రాయి డెఫినెట్గా ప్రభువుని చూపిస్తుంది. ఈ రాయికి ఒక పేరు పెట్టండి, విశ్రాంతినిచ్చే రాయి. అది మొదటి రాయి. పాపి అయిన మనిషినికి, పారిపోతున్న మనిషికి విశ్రాంతినిచ్చే రాయి. సరే,
నేను రిఫరెన్స్ చూపించకుండా చెప్పేస్తాలేండి. రెండవ రాయి, ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళుతుంటే ఒక రాతిని మోషే చీలుస్తాడు కదా, అది నిర్గమకాండం 17వ అధ్యాయంలో చూస్తాం. ఆ రాయిని మోషే చేతిలో ఉన్న కర్రతో కొట్టినప్పుడు ఆ రాయిలో నుండి ఏమవుతాయి? విస్తారమైన నీళ్లు ప్రవహిస్తాయి కదా. రెండవ రాయి, చీల్చబడిన రాయి. దట్ వాస్ వండర్ఫుల్. మూడవ రాయి, ఇది అద్భుతమైన రాయి. నిర్గమకాండం 33వ అధ్యాయంలో చూస్తాం. నా ప్రక్కన ఒక బండ ఉంది, ఆ బండ మీద నువ్వు నిలబడు. నీవు ఆ బండ మీద నిలబడినప్పుడు నిన్ను దాటి వెళుతూ ఆ బండ సందులో నిన్ను ఉంచి నా చేతితో నిన్ను కప్పి దాటి వెళ్తాను, అప్పుడు నువ్వు నా మహిమను చూస్తావు అంటాడు. మూడవ రాయి, మోషేకును దాచిన రాయి. మోషేకు దేవుని మహిమను చూపిన రాయి, అది మూడవ రాయి. దెన్ నాలుగవ రాయి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. అక్కడ యెహోషువ ఏం చేస్తాడంటే, ఒక రాయిని నిలబెట్టి, ఈ రాయి మీరు చెప్పిన మాటలన్నీ వినింది, ఈ రాయి మీ మీద సాక్ష్యము పలుకుతుంది అంటాడు. చూడండి, దయచేసి ఆ వచనం మీకు చూపిస్తాను. 24, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. 27. ఓకే, చదువునైనా. జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాత్రి వినబడిన గనుక అది మన మీద సాక్షిగా ఉండును. ఎన్నో రాయి చెప్పాను మీకు? 4. సాక్ష్యము పలికే రాయి. ఈ రాయి ఎలా వినింది? ఇది అర్థం కాదు. 5వ రాయి, సియోనులో పునాదిగా వేయబడిన రాయి. అది అద్భుతమైన రాయి. అది ఇశ్రాయేలీయులకు అడ్డురాయి. యెషయా గ్రంథం చూడండి 20, యెషయా గ్రంథం దయచేసి చూడండి. యెషయా గ్రంథం 16వ అధ్యాయం. 16వ అధ్యాయము. ఓ జీసస్, థ్యాంక్ యూ. యెషయా గ్రంథం 16వ అధ్యాయం కాదు, ఐఎమ్ సారీ. అది సియోనులో పునాదిగా వేయబడిన రాయి. ఓ, దాని యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు. అద్భుతమైన రాయి. ఓకే, జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. అంతేనండి, 28, 16. ప్రభువుకు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. ఇది 5వ రాయి. 6వ రాయి దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చేతి సహాయము లేకుండా తీయబడిన రాయి. సర్వలోకమును తుత్తునీయులుగా చేసే రాయి. 7వ రాయి, ఇదిగో ఎబినేజర్, సహాయపు రాయి. అమ్మా, నీకు సహాయం చేసే రాయి, నీకు విజయమునిచ్చే రాయి. అందరు నాకెళ్ళి చూడండి, ఆదాములో కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే రాయి. జయము మాత్రమే కాదు, కోల్పోయినవన్నీ తిరిగి ఇచ్చే రాయి. ఫిలిష్తీయులు ఏదైతే పట్టుకున్నారో మొత్తం తిరిగి వచ్చేస్తుంది.
అక్కడ బలిపీఠం ఉంది. బిడ్డలు, అమ్మా, పెద్దలు, నేను కన్నీళ్లతో చెప్పనా, ఏదో ఊరికే భక్తి కాదు, ఊరికే నామక రక్షించబడటం మాత్రమే కాదు, మీరు మీ జీవితాలు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. ఈ మధ్యాహ్నం వేళ సమర్పించుకుంటావా? ఆ ఎబినేజర్ దగ్గరికి వస్తావా? కిర్యాచార్యములో బలిపీఠం మందసం ఉంది, కానీ ఏమి లేదు, బలిపీఠం లేదు. ఆ శిలువ యొద్దకు వచ్చినట్లయితే అక్కడ బలిపీఠం దగ్గర నిన్ను సమర్పించుకుంటే నీ జీవితంలో గొప్ప విజయం పొందుతావు. అంతేకాదు, కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందామా అండి? దయచేసి తలలు వంచండి, మోకరించండి. ఆ సిలువలో ఆయన రక్తధారలు చూద్దాం. నీ కోసం చేసిన గొప్ప బలియాగాన్ని చూడండి. ఆయన పరిశుద్ధ రక్తధారలు చూడండి. మీ కొరకు ఆయన దిక్కులేని వాడైపోయాడు. ఆయన నీ కొరకు చూడనొల్లని వాడైపోయాడు. ప్రియబిడ్డలారా, ఆయన పరిశుద్ధ రక్తము వైపు చూడండి. ఆయన చేసిన బలియాగం చూడండి. ఒక్కసారి అమ్మ, పిల్లలు చక్కగా మోకరించండి. ఎవరు మాట్లాడొద్దు, ఎవరు అటు ఇటు చూడబాకండి. ప్రార్థన చేసుకోండి. ఒకవేళ కిర్యాచార్యములో ఉన్నావేమో, ఒకవేళ ఇంకా మిస్పాలో ఉన్నావేమో, ఎబినేజర్ అనుభవం లేదేమో, ప్రార్థన చేసుకోండి.